చేసుకోండమ్మా. ఆఘమార్థం దేవానాం గమనార్థం తు రక్షసాం గురు గంధారాం దేవతానాంజనం. అమ్మా చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి పాకకు రాట వేసిన అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుపుకునే మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర ఈ నెల 23న అత్యంత వైభవంగా జరపడానికి మరిడమ్మ కమిటీ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం 8:35 నిమిషాలకు అమ్మవారి పాకకు చింతకాయల పద్మావతి చేతుల మీదుగా రాట వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ఊరు ప్రజలందరూ ఉండి నిర్వహించాలని ఆమె కోరారు. మొదటి జాగారం 15వ తేదీన, 2వ జాగారం 17వ తేదీన, 3వ జాగారం 19వ తేదీన, పెద్ద జాగారం 22వ తేదీన, పండుగ 23వ తేదీన జరుగుతున్నట్లు తెలిపారు. జాగార సమయంలో ప్రజలంతా జాగారంలో పాల్గొనాలని ఆమె కోరారు. పండుగను అందరూ సహాయ సహకారాలతో జరుపుకోవాలని పద్మావతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. గంధాజ్యం సుమనోహరం విలేపనం సుశ్రేష్టం ప్రతిష్ట శ్రీ మహాకాళీ మరిడి మహాలక్ష్మి దేవతాయ నమః. దివ్యశ్రీ చందనం గంధం. నమస్కారం అండి. ఈరోజు మరిడి మహాలక్ష్మి అమ్మవారు పాకకి రాటేయడం అంటే రాటేసిన తర్వాత ఈరోజు ముహూర్తానికి పాక కడతాం. పాకలో జాగారం చేసిన తర్వాత గరగలం పెట్టడం జరుగుతుంది. పూజారి ఇక్కడే ఉంటాడు ఎప్పుడు. అదేవిధంగా ఈరోజు 3 జాగరాలు జరుగుతాయండి అమ్మవారి పండగకి. మొదటి జాగరం 15వ తారీఖుని, 2వ జాగరం 17, అలాగే 3వ జాగరం 19వ తారీఖుని, 22ని పెద్ద జాగరం జరిగి 23వ తారీఖుని పెద్ద పండుగ జరుపుకుంటాం మనం. మరి ప్రతి జాగరానికి కూడా ఇది ఒకరిదే కాదు, ఊరు పండగ, గ్రామ పండగ, అలాగే మొత్తం మున్సిపాలిటీ పండగ కాబట్టి అందరూ కూడా ప్రజలు ప్రతి జాగరాన్ని కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ పండగని ఎలక్షన్ టైం వచ్చింది, మరి ఆ టైంలో మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరి సహకారం ఉండాలండి. అందరి సహకారంతో గరగలు జాగరం కంప్లీట్ అయ్యే వరకు అందరూ కూడా గరగలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పండగకి శుభప్రదంగా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.